చెప్పాలి. ఎవరినండి? దేవుణ్ణి విడిచిపెట్టినందున వారికి బానిసత్వపు జీవితాన్ని కలిగి ఉన్నారు. వారు స్వతంత్ర జీవితం వారికి లేదు. స్వతంత్రత కలిగినటువంటి బ్రతుకు వారు బ్రతకలేదు ఐగుప్తులో. ఎందుకు ఈ పరిస్థితి అనంటే, దేవుని సన్నిధానంలో దేవునికి వ్యతిరేకకరమైనటువంటి జీవితం జీవించారు. ఏమండి? పెద్దలు జీవించారు, పిల్లలు జీవించారు, తర్వాత అక్కలు అట్లనే ఉన్నారు, తర్వాత యవ్వన స్త్రీలు కూడా అదే విధమైనటువంటి జీవితాన్ని జీవించారు. కాబట్టి దేవునికి విరోధమైనటువంటి జీవితాన్ని జీవించారు. కాబట్టి వారు బానిసత్వపు సంఖ్యలలో వారు ఉంచబడ్డారు. ఆ తర్వాత వారు తెలుసుకున్నారు, దేవునికి మొరపెట్టారు, పశ్చాత్తాపడ్డారు. ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించమని వారు వేడుకున్నారు. ఆ తర్వాత వారి పాపపు స్థితి నుంచి మరల్చబడిన తర్వాత దేవుడు వారిని మోషే ద్వారా ఐగుప్తులో నుంచి కానానికి వారిని నడిపించాడు. దేవునికి స్తోత్రం. అర్థమైందండి? కాబట్టి మోషే వారిని నడిపించేటటువంటి సమయంలో కొన్ని కట్టుబాట్లు, కొన్ని పద్ధతులు, కొన్ని ఆచారాలు, కొన్ని పరిశుద్ధమైనటువంటి కార్యాలు, కొన్ని అపవిత్రకరమైనటువంటి కార్యాలు, ఏవి పరిశుద్ధమైనవో ఏవి పరిశుద్ధము కానివో వారికి తెలియచేశారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇవన్నీ కూడా వారు ప్రయాణములో, జర్నీలో వారు నేర్చుకున్నారు. ఎక్కడికి రావడానికి? కానాను దేశానికి వచ్చి ఆ జీవితాన్ని జీవించడానికి దేవుడు వారికి ఈ ట్రైనింగ్ అంతటిని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు అదే వాక్య భాగాన్ని ఎక్కడైతే ఆపేసామో అక్కడి నుంచి మనం చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాం. 11, 12, 13 వచనాలు చదవండి దయచేసి. కాబట్టి మునుపు శరీర విషయములో అన్యజనులయుండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేరనబడినటువంటి వారు అనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలీయులతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునయ్యుండి క్రీస్తునకు దూరస్తులై యుంటిరని మీరు జ్ఞాపకము చేసుకొనుడి. చిన్న ప్రార్థన చేద్దాం. దేవా, దీవించండి చదవబడిన వాక్య భాగము మేము ధ్యానము చేయబోచుండగా మీ పరిశుద్ధాత్మ శక్తి సహాయములు మీరు మాకు తోడుగా దయచేయమని, వినుచున్న ప్రతి హృదయాన్ని మీరే తాకమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఆ కాలమందు ఇశ్రాయేలీయులతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునయ్యుండి క్రీస్తుకు దూరస్తులై యుంటిరని మీరు జ్ఞాపకము చేసుకొనుడి. దేవునికి స్తోత్రం. మనము ఐగుప్తు లాంటి దేశం, అంటే ఐగుప్తు అనగా పాపము. మన జీవితం క్రీస్తు లేనటువంటి మన జీవితంలో ఎలాంటి జీవితాన్ని మనం కలిగి ఉన్నాం అనంటే, పరదేశులం, పరమైనటువంటి అంటే పరస్థితి. ఏంటిదండి? పరస్థితి. ఉదాహరణకి చాలామంది ఇతర క్రైస్తవ్యం అంటే ఇతర దేశపు మతాన్ని తీసుకొచ్చి ఇక్కడ వాడుతున్నారు అని అంటున్నారు. ఇది మన సంస్కృతి కాదు, మన ఆచారం కాదు, మన దేవుడు కాదు అని అంటున్నారు. చాలా చోట్ల ఇలాంటి వాదనలు వినపడతా ఉన్నాయి. కానీ మన దేశం అంతా వలస చేత ఈ దేశం నింపబడిందండి. ఎప్పటి నుంచో ఉన్నటువంటి వలస ప్రజలు ఇక్కడకు వచ్చారు భారతదేశానికి. అలెగ్జాండర్ గాడు మొదలుకొని అనేక వర్తకులు కావచ్చు, వ్యాపారులు కావచ్చు, ఆర్యులు కావచ్చు, ఇంకా లేకపోతే మహమ్మదీయులు కావచ్చు, ఇలా అనేక మంది ఈ దేశానికి వలసగా వచ్చారు. ఏమండి, ఈరోజు పరిస్థితి అంటున్నాం, జీన్ వేసుకుంటారే ఇది ఫారెన్ ఆచారం అంటున్నాం, కానీ వేసుకోవటం మానుతున్నారా? చెప్పరేమ్మా? ఏమండి, మానట్లేదు. ఏమండి, అలాగే విదేశీ తనాన్ని మనం ఇక్కడ చాలా చోట్ల వాడుతూ ఉన్నారు. అన్నీ కూడా
ఈ దేశం నుంచి ఎగుమతి అవుతున్నాయి, ఆ దేశం నుంచి దిగుమతి చేసుకుంటూనే ఉన్నారు. కాబట్టి యేసుక్రీస్తు ఈ దేశానికి ఒక దేవుడు, ఆ దేశానికి ఒక దేవుడు, వేరే ప్రాంతానికి ఒక దేవుడు అని ఉండడండి. ఆయన ఎక్కడైనా ఆయన సర్వ సృష్టిని చేసినటువంటి వాడు, యూనివర్సల్ గాడ్. ఆయన సమస్తాన్ని నియమించినటువంటి వాడు. దేశాలు, హద్దులు, ప్రాంతాలు అనకి మనిషికి ఉన్నాయి తప్ప దేవునికి లేవు. దేవునికి ఏ హద్దు లేదు. దేవునికి హేయమైనది ఒకటే పాపము, దేవునికి ఇష్టమైనది ఒకటే పరిశుద్ధమైనటువంటి జీవితం. ఈ రెండు హద్దులు తప్ప దేవునికి ఇంకా అంతకంటే మించిందేమీ లేదు. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకని ఇక్కడ అంటుంది కదా, మనం పరదేశ సంబంధం, నిరీక్షణ లేనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నాం. నెంబర్ 1. తర్వాత లోకమందు ఎట్లున్నామటండి, దేవుడు లేని వారనై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉన్నామని మనం జ్ఞాపకం చేసుకోండి. లోకమందు దేవుడే లేడనుకున్నాం. ఎవరు కనపడితే, లేకపోతే ఏ మంచి పని జరిగినా, లేకపోతే ఏది జరిగినా, లేకపోతే ఇంకే మేలు జరిగినా ఇది దేవుని వల్లే, మేము నమ్ముకున్నటువంటి దైవం వల్లే కలిగిందని అనుకున్నాం. కానీ సర్వ సృష్టిని, సకల లోకాలను ఎవరు తయారు చేశారు? వాటన్నిటిని ఆలోచన చేసినప్పుడు, పరిశుద్ధ గ్రంథాలు చదివినప్పుడు, దేవుని వాక్యం ధ్యానించినప్పుడు మనకు అర్థమైంది ఒకటే. ఏంటిది అని అంటే, సర్వ సృష్టిని చేసిన వారు ఒకరు ఉన్నారు. ఆయనే సర్వోన్నతమైనటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి ఆ దేవునికి మన గత స్థితి తెలుసు, మన పాపపు స్థితి తెలుసు, మన పరిశుద్ధత స్థితి తెలుసు, మన భవిష్యత్ అంటే ముందున్నటువంటి కాలమంతా కూడా దేవునికి తెలుసు. అనకు అసాధ్యమైంది ఏది కూడా లేదు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవునికి ఏ విషయంలో నువ్వు దూరం అవుతున్నావు అని అంటే, నిన్ను దూరం చేసేది ఒకటే, అది పాపము. బాగా గుర్తుపెట్టుకోండి. ఏమండి, మీరు ఏ విషయంలోనైనా దేవునితో గడపలేకపోతున్నారు, దేవునితో ప్రార్థన చేయలేకపోతున్నారు, దేవునితో సమయాన్ని వెచ్చించలేకపోతున్నారు అని అంటే అది కేవలం పాపమే. కాబట్టి పాపమున్నవాడు ప్రార్థన చేయలేడు, పాపమున్నవాడు మందిరంలో ఉండలేడు, పాపమున్నవాడు దేవునికి మొరపెట్టుకోలేడు, పాపమున్నవాడు దేవుని దగ్గర పశ్చాత్తాపము కోరలేడు. అర్థమవుతుందా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా? కాబట్టి ఆయన సంఘమును ఎలా ఉండాలని కోరుకుంటున్నాడనంటే, నిష్కళంకమైనది గాను, నిందారహితమైనది గాను, పరిశుద్ధమైనది గాను, నీతికి సత్యానికి సంఘము స్తంభమై ఉండాలి. ఆ స్తంభము మీద సర్వశక్తుడైనటువంటి క్రీస్తుని జెండా మనం ఎగరేసేటటువంటి వారై ఉండాలి. దేవునికి స్తోత్రం. తిమోతిలకు రాసిన పత్రికలో ఈ మాట ఉంటుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితాలు చాలా ప్రాముఖ్యమైనవి ఈ లోకములో. ఏమండి, ఎవరికి మీరు స్థానం ఇస్తున్నారు, ఏది మీ హృదయంలో ఉంచుకుంటున్నారు, దయచేసి ఆలోచన చేయాలి. అందుకనే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసుక్రీస్తు చేసినటువంటి మొదటి ప్రసంగంలో ఆయన అంటారు కదా, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. దేవునికి స్తోత్రం. మన హృదయం సకలమైనటువంటి పాపానికి కేంద్రం. మన హృదయం, ఇక్కడ గనక పాపం ఉంటే ఆ హృదయం గనక మత్సరం చేత, కోపము చేత, ద్వేషము చేత, పగ చేత నింపబడి ఉంటే అది పాపానికి కేంద్రము. అర్థమవుతుందండి? కాబట్టి అవతల వ్యక్తి మంచి చెప్పినా నీకు చెడగానే అనిపిస్తుంది. ఏమండి, కారణం ఏంటిది అని అంటే, నీ హృదయంలో ఏముంది చెప్పాలి. ఆయన అనుకునేది కాదు, నువ్వు అనుకుంటున్నావు. కాబట్టి ఆయన ఏమన్నా కూడా నీకు ఎలా వినపడుతుంది? పాపం, తప్పుగా వినపడుతుంది. ఒక శత్రువుని వెళ్ళి, ఏంటి ఆయన బాగున్నాడా అని పక్కన కొడతానండి, ఏంటి ఏంటి ఏమంటున్నావు నా గురించి అని మీద కొత్తరు అంటే ఏదో తప్పు అన్నట్టు. అర్థమైందండి? కాబట్టి ప్రియమైనటువంటి దేవుడు, ఏం లేదండి మీరు బాగున్నారా అని అడుగుతున్నాను, మీ యోగక్షేమాలే నాకు కావాలని చెప్పండి, ఏం అవసరం లేదు అని చెప్పి. ఏంటంటే మనం మంచి కోరుకున్న అవతల వ్యక్తి ఎలా ఉంటుందంటే, మనం అంటే నచ్చదు కాబట్టి, దేవుని ప్రేమ అంటే ఆయనకి ఏంటో తెలియదు కాబట్టి ఆయన నిన్ను శత్రువుగానే ట్రీట్ చేయడం మొదలుపెట్టి, ఇదే జర్నీ, ఇదే ప్రేమను నువ్వు కనపరుస్తూ ఉంటే ఏదో ఒక రోజు ఆయన మారే అవకాశాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. కొంతమంది మా గురించి చెప్తారు, దేవుని నమ్ముకున్న వాళ్ళు చెప్తారు, ఏమన్నా తెలుసా? ఏమండి, కొంచెం మీ గురించి వాళ్ళు ఇట్లా అనుకుంటున్నారండి,
అని అంటే నిజమే. వాళ్ళు అనుకోవడానికి ఎన్ని అనుకుంటారు. వాళ్ళే కాదు, లోకంలో చాలామంది అనుకుంటారు మమ్మల్ని గురించి. మంచి అనుకుంటారు, చెడు అనుకుంటారు. ఏమంటే మీ గురించి అనుకోరా? అందరి గురించి అనుకుంటారు. బ్యాడ్ మాట్లాడతారు, అవును, వెరీ గుడ్ కూడా మాట్లాడతారు. మీకు ఏది ప్రామాణ్యం, ఏది ఎక్కువ తీసుకుంటారు మీరు? బ్యాడా గుడ్డా? మాట్లాడరేమ్మా? మీ గురించి ఎవరైనా చెడ్డ మాట్లాడితే మీకు ఇష్టమా, మంచి మాట్లాడితే మీకు ఇష్టమా? ఏమండి? ఒకవేళ చెడ్డగా మాట్లాడారనుకోండి, ఏం చేస్తారు మీరు? చెప్పాలి. వాళ్ళు చెడ్డగా అనుకున్నారు, మీరేం చేస్తారు? ఏం చేస్తారమ్మా? దాడేనా? కొట్టడమేనా? తిట్టడమేనా? సెటైర్లేనా? ఇట్లా అన్నదా? దాని చరిత్ర నాకు తెలియదా? అది ఇలాంటిది, అలాంటిది, ఇలాంటిది, అలాంటిది అని చెప్పరా మొత్తం? అవునా కాదా? అలా చెయ్యవద్దు. దేవునికి స్తోత్రం. అంటే దీని కొరకు ప్రభువారు అంటారు, నిరీక్షణ. నేను తిట్టారా? నువ్వేం చేయి, ఓర్చుకో, ఉండు, భరించు, కొంతకాలం చూద్దాం, దేవుని కార్యం జరిగేంత వరకు చూద్దాం. ఎప్పుడైతే మీరు దేవునికి ఆ సమస్యను, ఆ బాధను, ఆ పరిష్కారాన్ని దేవునికి విడిచిపెడతారో, వాళ్ళ ముందే దేవుడు మిమ్మల్ని గణపరుస్తాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకరోజు ఒక కార్యాలయానికి వెళ్తే జనాలందరూ ఒక 20 మంది దాకా తీసుకుని వెళ్ళాం. ఈ మధ్య బాగా తిరుగుతున్నాం సామాజిక సేవ మీద. వెళ్తే అక్కడికి వెళ్ళి పెద్దల్ని కలిసాం. ఆ జనాలంతా నా ఆయనకు వస్తున్నారు, ఈ కాగితాలన్నీ పిన్ చేసి ఇద్దాం అని చెప్పి బయటకు వస్తూ ఉంటే ఇంతలో ఒక ఆయన ఉరికొచ్చిండు. ఏంటి జనాన్ని తీసుకుని వెళ్ళిపోతున్నాం ఏంటి అని. వెళ్ళిపోవటం కాదండి, ఇది పరిస్థితి, మాకు తెలియదు కదా అని అంటే, ఇక్కడికి వచ్చినోడు అందరూ కూడా ఇలాంటే నీలాగే ఉన్నారు, అంత జనాన్ని ఇది చేయడానికి అని తిడతా ఉన్నాడు. అరే నేను ఎట్లా తిడుతున్నాడు ఏంటి అని చెప్పి మనసులో చిన్న ప్రార్థన చేసుకున్నాను. ప్రభువా, ఈయనకి తెలిసి తిడుతున్నాడో తెలియక తిడుతున్నాడో నాకు అర్థం కావట్లేదు. నేను చేసే పనిలో వాస్తవానికి ఎలాంటి స్వలాభం కానీ స్వపేక్ష కానీ లేదు, కానీ ఈయన మాత్రం ఇట్లా అంటున్నాడు ఏంటి ప్రభువా అని చెప్పి అనుకుంటే, తర్వాత వారం వెళ్తే కూర్చొని ఉన్నాడు, చూశారు. మా ముందే వాళ్ళ పై అధికారి ఆయనని తిట్టాడు. అర్థమైందండి? పొట్టోడిని పొడుగొడుదంటే పొడుగోడికి ఎవరో దన్నారట. అవునా కదా? ఆయన నన్ను అన్నారు, ఆయనేమో నా ముందే ఇంకో అన్నారు. మళ్ళీ ఒక వారం పోతే ఆయన లేడు. అక్కడ ఉండే ప్యూన్ అడిగాను, ఏడి పలానా అధికారం ఉండాలి కదా అంటే ఆయన చెప్తున్నాడు, ఏమన్నా తెలుసా, ఆయన సరిగ్గా పని చేయకపోవడం వలన, ఆయన విధులు ఆయన నిర్వహించకపోవడం వలన ఆయనని తిరిగి దాన్ని ఏమంటారంటే ఏదో డిపార్ట్మెంట్కి ఉంటుందట, కలెక్టరేట్కి రిపోర్ట్ చేయాలట. అక్కడికి వెళ్ళి ఇదిగో ఈయన పంపించేతను, ఈయనొద్దు, ఈయన బదులు ఇంకెవరినన్నా పంపించండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మీరు నమ్ముకున్నటువంటి దేవుడు సామాన్యమైన వాడు కాదు, ఆయన నరుడు కాదు. నిన్నేమన్నంటే ఆయన చూస్తూ ఊరుకోడు. గొప్ప కార్యాలు, గొప్ప ప్రణాళికలు నీ కొరకు ప్రణాళిక కలిగినటువంటి వాడు. నిన్ను ముదిమి వరకు మరి ఎత్తుకునివాడు ఆయన. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అలాంటి ప్రేమ చేత పట్టబడినటువంటి నువ్వు పాపములోను, అపరాధములోను, శాపములోను మగ్గిపోతా ఉంటే దేవుడు ఎంతగా నీ గురించి నొచ్చుకుంటాడు, దేవుడు ఎంతగా నీ గురించి బాధపడతాడు, దేవుడు ఎంతగా నీ గురించి ఆలోచన చేస్తాడు. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన సొంతంగా దేవుని కార్యాలు అనుభవిస్తున్నటువంటి మనం, దేవుని కార్యాలను ప్రత్యక్షంగా అనుభవిస్తున్నటువంటి మనం దేవుని గురించి చెప్పాల్సినటువంటి వారం కామా? ఏమండి, రాహాబు కేవలం విన్నదామా? ఏ కార్యము చూడలేదు. ఎర్ర సముద్రం పాయలవటం ఆమె చూడలేదు. ఓగురాజు ఏమైపోవటం ఆమె చూడలేదు. సీహోను రాజు ఏమైపోవటం ఆమె చూడలేదు. ఏ యుద్ధం ఆమె చూడలేదు. కానీ ఆ వార్త విన్నప్పుడు ఎరుకు పట్టణస్థులు అంటే రాజుగారితో సహా వారి గుండెలు పగిలిపోయినాయి, మనస్సులు కరిగిపోయినాయి. వారితో యుద్ధం చేయడానికి ఏమాత్రం సాహసం, ధైర్యం లేదని చెప్పి వెళ్ళినటువంటి వేగులు వారితో తెలియచేసింది. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఒక విషయం మీరు ఆలోచన చేయాలి. మీరు నమ్ముకున్నటువంటి దేవుడు సర్వశక్తిమంతుడు. మీరు నిరీక్షణ గలవారై
ఆయన కార్యం కొరకు కనిపెడితే చాలు, ఆ కార్యం నెరవేర్చువాడు దేవుడు. దేవునికి స్తోత్రం. 13వ వచనం చదువుదాం. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇలా దూరంగా వెళ్ళిపోయామన్నటువంటి మనం ఎట్లా వెళ్ళిపోయాం, ఎందుకు వెళ్ళిపోయామనంటే పాపము చేత, అపరాధము చేత, మన శాపము చేత, మన దుర్నీతి చేత, మన హృదయంలో అనేకమైనటువంటి కల్మషం ఉంచుకోవడం వలన దేవునికి దూరం అయిపోతే యేసు క్రీస్తు ప్రేమ చేత, యేసు క్రీస్తు రక్తము చేత ఈరోజు దూరమైనటువంటి మనల్ని యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయినటువంటి దేవుని దగ్గరికి మనల్ని సమీపస్తులుగా చేశారు. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. దేవుడు నిన్ను ఎంత కాపాడుతున్నాడో తెలుసా? ఉదయం మొదలుకొని సాయంత్రము మరి పడుకునేంత వరకు ఎన్నో ప్రమాదాలు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో శోధనలు, ఎన్నో శ్రమలు, ఎన్నో మరి భయంకరమైనటువంటి ఉపద్రవాల నుంచి నిన్ను కాపాడి, నీ కుటుంబాన్ని కాపాడి నిన్ను సజీవ లెక్కలో ఉంచాడు. కారణం ఏంటంటే నువ్వు ఇంకా ఆయనకు దూరం కాకూడదని. అర్థమైందండి? దూరంగా ఉండటం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి మీకు విషయం చెప్తా. నమ్మాం నాకేం లేదనుకుంటున్నారు మీరు. ఎన్నో ప్రమాదాలు దేవుడు మిమ్మల్ని కాపాడాడు. మన చుట్టూ ఒకలాంటి సెక్యూరిటీ ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఏమండి? ఒకలాంటి భద్రత ఉంటుందండి. ఎవరికి ఈ లోకంలో ఉండదు. దేవుని చేత భద్రపరచబడినటువంటి వారు మనం అది. అందుని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. లోకంలో చాలామందికి ఈ భాగ్యం లేదు. చాలామందిని మనం వెళ్ళేటప్పుడు ప్రార్థన చేస్తామా చేయమా? ఎంతమంది చేస్తారా? ఎందుకు చేయాలి అని అంటే మన మార్గం అంతా కూడా ఆయన తోడుగా ఉంటే ఎదురు వెనక ఇరుపక్కల వచ్చు వాహనాల నుంచి దేవుడు మనల్ని కాపాడుతాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి చాలాసార్లు మా ఇంట్లో నా వెనక కూర్చోడానికి భయపడతారు, అమ్మగారితో సహా. ఏమండి? ఎందుకంటే ఎక్కితే 80. ఎందుకంటే ప్రార్థన, అర్జెంట్ పనులు ఇలా ఉంటాయి. ఏమండి? కాబట్టి కానీ అంత దేవుని అప్పగిస్తున్నాం, వెళ్ళిపోతున్నాం అంతే. కానీ కొన్నిసార్లు 20లో వెళ్ళినా యాక్సిడెంట్ అయ్యి చనిపోయిన వాళ్ళు లేరా? ఉన్నారు. కారణం ఏంటి అని అంటే మనల్ని ఆయన కాపాడుతున్నాడు కదా అని చెప్పి హ్యాండ్లు వదిలేసి ఎక్స్టేటర్ ఇంకా దేన్నో చేసి వెళ్ళకూడదు. తప్పది. అన్ని సందర్భాలు అది వర్కౌట్ కాదు. అన్ని సందర్భాల్లో ఒక్కొక్కవేళ దేవుడు కాపాడినా నిన్ను నువ్వు కాపాడుకోవాలిగా. ఏమండి? కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన మనల్ని కాపాడే దేవుడు. రెండవదిగా ఎన్నో ప్రమాదాలు, పొలాల్లో పాములు కావచ్చు, తేళ్లు కావచ్చు, జర్లు కావచ్చు, ఇతరమైనటువంటి అనేక ప్రమాదాల నుంచి దేవుడు మిమ్మల్ని ఏం చేశాడు? కాపాడాడు. దేవునికి స్తోత్రం. ఇలా అనేక చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు అని అంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి, ఆయన నిన్ను తప్పించే దేవుడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకని అని అంటాడు కదా, నీ భారము యెహోవా మీద మోపము. దేవునికి స్తోత్రం. నీ భారం గనక ప్రభు వారికి అప్పగించినట్లయితే, నీ భారం గనక ప్రభుకి తెలియచేసినట్లయితే, సమస్తమైనటువంటి దుర్నీతి నుంచి, ఐగుప్తు బానిసత్వం నుంచి, చెయ్యి చాచే స్థితి నుంచి ఇచ్చే స్థితికి దేవుడు నిన్ను మారుస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు అప్పు చేసే వాళ్ళగా ఉండాలనుకుంటున్నారా? అప్పు ఇచ్చే వాళ్ళగా ఉండాలనుకుంటున్నారా? చెప్పాలి. ఎట్లమ్మా? ఇచ్చేవారం కంటే ఎట్లా ఉండాలి? దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి జీవితం ఉండాలి. దేవుడు చెప్పినటువంటి నియమ నిబంధనలన్నీ కూడా మనము పాటించగలగాలి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఇవన్నీ మనం చేస్తే మనము తోకగా ఉండం. మనం ఎవరు?
చెప్పాలి. మనం ఎవరు చెప్పాలమ్మా? ఎవరు? తల. ఏమండి? తల. తల తల నుంచి ఏమేమి వస్తాయి చెప్పాలి? సర్వ శరీరాన్ని నడిపించే సంకేతాలన్నీ ఎక్కడి నుంచి వస్తాయి చెప్పాలి? ఎక్కడి నుంచి అండి? ఇప్పుడు చెయ్యి ఎత్తాలంటే ఎవరు చెప్పాలా? తల చెప్పాలి. చెయ్యి దించాలంటే ఎవరు చెప్పాలా? తల చెప్పాలి. తల తిప్పు అని ఎవరు చెప్పాలా? తలే చెప్పాలి. తల తిప్పొద్దు అని ఎవరు చెప్పాలా? తలే చెప్పాలి. కళ్ళు మూసుకొని ఎవరు చెప్పాలా? తలే చెప్పాలి. కళ్ళు తెరుచుకొని ఎవరు చెప్పాలా? తినమని ఎవరు చెప్పాలా? తినొద్దని ఎవరు చెప్పాలా? తిట్టమని ఎవరు చెప్పాలా? తిట్టొద్దని ఎవరు చెప్పాలా? అన్నిటికీ ఏది కేంద్రం? తల. అవునా కదా? ఒకరు తల పనిచేయట్లేదు అనుకోండి, మిగతా శరీరం ఏమైనా పనిచేస్తుందా? కొన్నిసార్లు మీరు మాట వినే ఉంటారు, బ్రెయిన్ డెడ్ అని. విన్నారు ఈ మాట ఎప్పుడన్నా? అంటే ఏదైతే కేంద్రం ఉందో మెదడు, ఆ ఇచ్చే సంకేతాలు అది ఇవ్వట్లేదు. ఇవ్వట్లేదు కాబట్టి తల తిప్పలేకపోతున్నారు, చెయ్యి కదపలేకపోతున్నారు, కాలు ఆడించలేకపోతున్నారు, మాట్లాడలేకపోతున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి. కారణం ఏంటంటే బ్రెయిన్ చెప్పాలి. బ్రెయిన్ అంటే శరీరం బతికే ఉంటుంది, బ్రెయిన్ ఏం చేయట్లేదు, పని చేయట్లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, అందుకనే మనము తలలం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కాబట్టి మనం దేవుని సన్నిధానంలో తల. మనం సంకేతాలు ఇచ్చే వారంగా ఉండాలి, క్రియలు చేసే వారంగా ఉండాలి, దేవుని కొరకు నిలబడే వారంగా ఉండాలి, దేవుని కార్యాలు ప్రకటించే వారంగా ఉండాలి. అది మన తలలో నుంచి పుడితే సర్వ శరీరం అంతా ఆ ఆజ్ఞానుసారంగా పని చేయాల్సినటువంటి వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఇంకో మాటను చూసి మనం ముందుకెళ్దాం. దయచేసి ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 16వ అధ్యాయము 12వ వచనం కానించి చదువుదాం. నీవు ఐగుప్తులో దాసుడవై యుండిన సంగతి జ్ఞాపకము చేసుకుని ఈ కట్టడలను ఆచరించవలెను, ఆచరించి జరుపుకొనవలెను. దేవునికి స్తోత్రం. ఎల్లప్పుడూ మన పాపపు స్థితి మనకు దేవుడు జ్ఞాపకం చేసుకోడు, కానీ మనం మాత్రం ఏముండాలని అంటే జ్ఞాపకం చేసుకోవాలి. అయ్యో, యేసుక్రీస్తు లేకపోతే నా జీవితం ఈరోజు వ్యర్థమయ్యేది. యేసుక్రీస్తు లేకపోతే నేను ఇంకా పాపపు స్థితిలో నేను బ్రతికేవాడిని. యేసుక్రీస్తు లేకపోతే నాకు పరిశుద్ధత వచ్చేది కాదు. దేవునికి స్తోత్రం. కాబట్టి నీవు ఐగుప్తులో దాసుడవై ఉండిన సంగతి నువ్వు జ్ఞాపకం చేసుకొని నేను నియమించే ఈ కట్టడాలు నువ్వేం చేయాలి? ఆచరించి జరుపుకోవాలి. ఏంటిది? ఒకసారి చూడండి. నీ కళ్ళములో నుండి ధాన్యమును, నీ తొట్టిలో నుండి రసమును సమకూర్చున్నప్పుడు పర్ణశాలల పండుగను 7 దినాలు నువ్వేం చేసుకోవాలి? ఆచరించుకోవాలి. దేవునికి స్తోత్రం. నువ్వు కొన్ని పండగలు చేసుకోవాలి. ఏంటిది అని అంటే చాలా ఉన్నాయి. పర్ణశాలల పండుగ, సమాధాన పండుగ, గుడారాల పండుగ, ఇలా అనేక రకాలైనటువంటి కొన్ని పండుగలు ఉన్నాయి. నేను ఐగుప్తులో నుంచి నేను క్షేమంగా నడిపించాను, కాపాడాను, భద్రపరిచాను. కాబట్టి ఒక్కొక్క గుర్తుకి ఒక్కొక్క పండగ నువ్వు చేసుకోవాలి. ఏమండి? ఈరోజు ప్రతిరోజు నువ్వు ఆ పండగ 7 రోజులు చేసుకోవాలి. ఆ రోజుల్లో ఈరోజు ఒక 4 గంటలు చేసుకోవాలి. ఏ పండగ అది? కృతజ్ఞత పండగ. ప్రతి ఆదివారం వచ్చి నువ్వేం చేయాలి అని అంటే 10 గంటల నుంచి 12 గంటలు లేదా 1 గంట వరకు ఆయనకు పండగ నువ్వు ఆచరించాలి. దేవునికి స్తోత్రం. ఆయన గుడారంలో నువ్వు నివసించాలి, ఆయన మందిరంలో నువ్వు నివసించాలి. ఎందుకు అనంటే కానాను దేశానికి స్వతంత్రించక ముందునే అది బానిసత్వపు జీవితం, శ్రమతో కూడినటువంటి జీవితం. ఐగుప్తులో నాకు స్వతంత్రత లేనటువంటి జీవితాన్ని నేను జీవించాను. కాబట్టి ఈరోజు నువ్వు నాకు ఈ స్వతంత్రతనిచ్చావు, కాబట్టి నీకు వందనాలు ప్రభువా అని చెప్పి కృతజ్ఞతతో కూడినటువంటి పండుగ నువ్వు చేయాలి. ఈ పండుగలో ఎవరెవరు ఉండాలి చూడండి ఒకసారి. 14వ వచనం. ఈ పండుగలో ఎవరండి? నెంబర్ 1 లెక్కేసుకోవాలి. నీవును
నీ కుమారులను, నీ కుమార్తెయును, ఇప్పటికి ఎంతమంది? నీ దాసుడును, నలుగురు, నీ దాసియును, నీ గ్రామంలో ఉన్న లేవీలను, పరదేశులను, తల్లిదండ్రులు లేనివారును, విధవరాండ్రను సంతోషింపవలెను. దేవునికి స్తోత్రం. ఎన్ని రకాల ప్రజలు ఉన్నారు ఇక్కడ చెప్పాలి? ఎన్ని రకాలండి? 9 రకాలైనటువంటి ప్రజలు ఉన్నారు. ఏమండి? ఐగుప్తిలో ఆ దేశంలో ఇశ్రాయేల్ ప్రజల మీద కాకుండా ఐగుప్తు ప్రజలు ఎన్ని తెగుళ్ళ చేత వారు బాధపడ్డారు? ఏమండి? ఎన్నండి? 12, 9? ఏమండి? ఎన్ని తెగుళ్ళండి? అరే, మీరు ఇంత వాక్యం వింటున్నారు, లైవ్లో రికార్డ్ అవుతుంది. ఎంత సిగ్గుచేటండి ఇది. ఎన్ని తెగుళ్ళండి? ఎన్నమ్మా? గట్టిగా చెప్పండి. ఎన్ని? సమూయేలు గారు ఎన్ని? అందుకనే వినాలి. మీరు ఏది అనుకుంటే అది నిజం కాదు. నిజం ఒకటి ఉంటుంది. అవునా కాదా? అవునా? విన్నది నిజం కాదు, ఒక్కొక్కసారి చూసింది నిజం కాదు. కానీ వాక్యం చదివిన తర్వాత తెలుసుకున్నది, నీ కళ్ళతో ఏదైతే చూస్తావో, నీ చెవులార ఏదైతే వింటావో, ఏదైతే నిదానించి గమనిస్తావో, 1 యోహాను పత్రికలో ఉంటుంది, అదే వారే నిజమైన శిష్యుడు. అర్థమైందండి? ఇక్కడ కూర్చున్నంత మాత్రాన, మీరు విన్నట్టున్నంత మాత్రాన అది విన్నట్టు కాదు. నిదానించి గమనించండి. నేనేం చెప్తున్నాను, మీరేం వింటున్నారో మీకు తెలుసుకుని ఉండాలి. అర్థమవుతుందా? వింటున్నారమ్మా? ఒక సంఘంలో ఇట్లనే సాయంత్రం పూట శుక్రవారం ఉపవాస కూడిక జరుగుతుంది. సంఘ పెద్ద గారితో అయ్యగారు చెప్పారట, బాబు నేను వచ్చేప్పటికి లేట్ అవుతుంది, నువ్వు వెళ్ళి నడిపిస్తా ఉండు కార్యక్రమం. అది వర్షాకాలం, వర్షాల కోసం ప్రార్థన. దేని కొరకు? వర్షాలు బాగుపడాలని ప్రార్థన చేస్తున్నారు మందిరంలో. దానికి శుక్రవారం కూడుకున్నారు. సంఘం కూడా కొంతమంది వచ్చారు, ఒక 20-30 మంది దాకా వచ్చారు. ఇట్లనే కూడుకొని ఉన్నారు, పాట పాడుతున్నారు. ఏమండి? ఏం పాట అంటే, మేము భయపడము, ఇక మేము భయపడము, ఏ తెగులు రాదని యేసే చెప్పానని ఈ పాట పాడుతూ ఉన్నారు. మొన్న మా ఇంటికి ఒక ఆయన వచ్చాడు, ఏది ఎలుగుబంటి ముఖం వేసుకొని వచ్చాడు. అమ్మగారు చూడంగానే ఉరికొచ్చారు. ఆయన చూడండి, నాకు ధైర్యం సరిపోలే వెళ్ళడానికి. పట్టపగలే నిద్ర కళ్ళతో ఎదుగు వెళ్ళంటే దేవుడు వచ్చాడంటే ఏ ఆఫీసర్ అని పోతే ఆయన గబుక్కు భయం వేసి, అరే బాబు వెళ్ళు అని చెప్పి పంపించినాం. వీళ్ళని పగటేసగాలు వస్తున్నామన్నారు. ఏ కొట్టుకి వెళ్ళిన వాళ్ళని అరే వెళ్ళిపోండి అంటున్నారట వాళ్ళు. ఎందుకంటే ఒకడే వివిధ రకాలైనటువంటి ఆకారాలతో ఉన్నారు. పిల్లలు భయపడుతున్నారు. సాయంత్రం పూట, పైగా అది రాత్రి చీకటి, నల్ల బట్టలు వేసుకున్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క వేషం కలిగి ఉన్నారు. వాళ్ళని ఏ కొట్టోడు చూసినా బాబు మీరు వెళ్ళండియా అని అంటున్నారు. ఇక ఎక్కడికి వెళ్ళినారు, ఎక్కడికి వెళ్ళినా మనం పంపించేస్తున్నారు అని వస్తూ ఉండగా మందిరంలో ఈ పాట వినపడతా ఉంది. లైట్కి వర్షం స్టార్ట్ అయినప్పుడే ఉరుములు ఉనుగుతున్నాయి, మెరుస్తున్నాయి. వీళ్ళు పాట ఏమని పాడుతున్నారు? మేము ఊర్లో అందరు భయపడ్డారే, వీళ్ళు ఎవరో ధైర్యంగా ఉన్నారా అని అనుకున్నారట. వాళ్ళు అనుకొని వెళ్దాం పదా, మనం లోనకు దూరొద్దు, ఒక లోనకి వెళ్తే వాళ్ళు భయపడతారేమో, మనమైతే వెళ్దాం. ఎందుకంటే ఈ బట్టలు, ఈ ఆకారం, ఈ వేషం అంతా తడిస్తే పోద్ది అన్న ఉద్దేశంతో ఇక వాళ్ళు కూడా ఇక కొన్ని ఇళ్ళు మిగిలి ఉన్నాయి ఇంకా తిరగాల్సినవి. దానికోసం గబా మందిరానికి వచ్చారు. ఈ పాట పాడుతున్నటువంటి ఈయన ఇట్లనే డోర్ ఉంది, ఆయన వెళ్ళిపోయాడు. ఎవరిని చూసి చెప్పాలా? వాళ్ళని చూసి. వాళ్ళు వచ్చిన వాళ్ళు వచ్చి ఉండక తొంగి చూశారు. అమ్మ, ఈయన అనుకున్నాడట, మేము భయపడమని పాట అనవసరంగా పాడుతున్నాం, దేవుడు అప్పుడే శోధకుండా పంపించాడు మా దగ్గరికి, మా పని అయిపోయిందని చెప్పి ఈయన వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోయాడు ఆయన. వీళ్ళు పాట అయిపోయినా ఈయన రావట్లే. మెల్లిగి ఏంటి గుమ్మం కాడికి ఇంకా రావట్లే, ఇటు వస్తాడా అని చెప్పి తొంగి చూస్తే వీళ్ళు కనపడరు. ఒక్కొక్కరు లేచి వెళ్ళిపోతా ఉన్నారట. సంఘం అంతా ఖాళీ అయిపోయింది. ముసలాం ఒక ఆమె ఇట్లనే అవ్వములాగా
ఆ? ఆమె లెగలేని పరిస్థితిలో ఉన్నారు. ఆ? ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఇక ఎవరు రారేటి అని చెప్పి ఆమె ఎదురు చూసి ఆమె ఏదో పాట పాడుతూ ఉంది. పాట పాడుతూ ఉండి అసలు ఒక్కళ్ళేడే అని చెప్పి తీరి చూసుకొని గుమ్మం కాడికి వెళ్తే వీళ్ళు కనపడరా, టక్కన ఆగిపోయింది. ఆగిపోయి అయ్యా నువ్వు వస్తావని నాకు తెలుసు అని చెప్తా ఉందట. ఎవరు? ఆ ముసలాం పాపం. అమ్మమ్మ గారు కాదు, మళ్ళీ ఆమెను అనుకున్నారు. నువ్వు వస్తావని నాకు తెలుసు, ఎప్పుడు రాలే నేను చర్చికి, పోయిన వారం కూడా రాలే, ఈ వారమే, ఇది ఈ శుక్రవారం కదా, దీనికే వచ్చా. నేను వచ్చానో లేదో వెనకాల నువ్వు వచ్చావా, నేను ఎప్పటి నుంచో నీ పార్టీయే, కాబట్టి నన్ను క్షమించు అని చెప్పి చెప్తా ఉందట. చెప్తా ఉంటే అప్పుడు వాళ్ళు వచ్చారు, చెప్పారట, మేము జీవనోపాధి కొరకు ఏదో వేషం వేసుకొని బతుకుతున్నాం, కానీ మీరు క్రైస్తవ వేషం వేసుకొని బతుకుతున్నారు, మీ పద్ధతి మార్చుకో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే మనం ఏం వింటున్నామో, ఏం తెలుసుకుంటున్నామో, ఏం చదువుతున్నామో మనకు తెలిసి ఉండాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ 9 రకాలైనటువంటి మనుష్య జాతులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా దేవుని పండుగలో ఉండాలి. నీ గ్రామస్తులు, విధవరాళ్ళు, పరదేశులు, కుమారులు, కుమార్తెలు, దాసులు, దాసీలు, నీవు, దేవునికి స్తోత్రం, వీరందరూ కూడా దేవుని సన్నిధానంలో ఉండాలి. ఇప్పుడు చెప్పండి, ఎవరు మందిరానికి రావాలి? చెప్పండి అమ్మా, ఇప్పుడు చెప్పండి, ఎవరు మందిరానికి రావాలి? మీరు, మీ కుమారులు, తర్వాత మీ కుమార్తెలు, తర్వాత నీ దాసుడు, దాసీలు, గ్రామంలో ఉన్నటువంటి వారు, లేవీలు, పరదేశులు, తల్లిదండ్రులు లేనివారు, విధవరాలు. దేవునికి స్తోత్రం. దేవుని దగ్గరకు రాలేకపోతున్నారు కాబట్టి, రావడం లేదు కాబట్టి మనం ఇంకా దాసులుగా ఉండిపోతున్నాం. గుర్తుపెట్టుకోండి ఈ మాట. ఏమండి, దేవుని దగ్గరికి మనస్ఫూర్తిగా రాలేకపోతున్నాం కాబట్టి దాసుడుగా, జీతగాడిలాగా ఉండిపోతున్నాం అనండి, పనుడిలాగా ఉండిపోతున్నాం అనండి. మన తండ్రి ఏమో గొప్ప సంపన్నుడై ఉండి మనమేమో దాసుడు స్థితి కలిగి ఉంటే మనకు మహిమ, దేవునికి మహిమ. ఏమండి, ఆలోచన చేయండి ఒకసారి. కాబట్టి దయచేసి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఎంత పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించాల్సినటువంటి వారం అయి ఉన్నామో ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి మన జీవితాల్లో దాసుడి స్థితి పోగొట్టుకోవడానికి మందిరానికి మనము రావాలి. దాస్య స్థితిని విడిచిపెట్టడానికే మందిరానికి మనం రావాలి. మనం ఎలా ఉండాలి అని అంటే తలగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. 9 రకాలైనటువంటి ప్రజలు ఉన్నారు. 9 రకాలైనటువంటి తెగుళ్ళ నుంచి దేవుడు ఇశ్రాయేల్ జనాంగాన్ని కాపాడాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఏ తెగులు నీ గుడారము సమీపించదు. ఎందుకంటే యెహోవా భద్రత చేత, ఆయన కాపుదల చేత, ఆయన రక్తము చేత నీవు, నీ కుటుంబం కడగబడి ఉన్నది. కాబట్టి ఈ విషయాన్ని ఎల్లప్పుడూ మీరు జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞతాపూర్వనులై మిమ్మల్ని దేవుని సన్నిధానంలో కనపరుచుకోవడానికి, దేవా నువ్వు ఇచ్చినటువంటి జీవితాన్ని బట్టి నేను వచ్చాను, నీవు ఇచ్చినటువంటి స్థితిని బట్టి ఇదిగో నేను, నా కుటుంబం నీ సన్నిధానంలో నిలబడ్డాం, నీవు ఇచ్చినటువంటి పరిస్థితులను బట్టి ఇదిగో, ఘనతను బట్టి ఇదిగో నేను, నా దాసులు దాసీలు ఇక్కడ నిలబడి ఉన్నాం అని చెప్పి ప్రతి వారం దేవుని సన్నిధానానికి వచ్చి మనల్ని మనం కనపరుచుకుంటూ దేవుని నామాన్ని మహింపరచవలసినటువంటి వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక చిన్న సంఘటన చెప్పి ముగిస్తా. ఏమండి, అబ్రహాము పెళ్లి చేద్దాం అనుకున్నాడు. ఎవరికమ్మా? ఇస్సాకుకి పెళ్లి చేద్దాం అనుకున్నాడు. ఇస్సాకుకి పెళ్లి చేద్దాం అనుకున్నప్పుడు ఆయన ప్రధాన దాసుడు ఎవరండి? ఆయన చెప్పాలా? ఎవరమ్మా? ఎలియాజర్ గారు. బాగా వినాలి అందరూ. ఆయనకు అప్పగించాడు ఈ పని. బాబు నువ్వే ఇల్లు అని చెప్పి ఆయన అప్పగించిన తర్వాత ఎలియాజర్ ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం పరిశుద్ధ గ్రంథం. నా తండ్రి అయినటువంటి అబ్రహాము దేవా అని ప్రార్థన చేస్తాడు ఆయన. అవునా కాదా? ఇప్పుడు దాసుడు ప్రార్థన చేశాడు, కరెక్టే. దాసుడికి ఎవరు నేర్పించారు? చెప్పాలి. ప్రార్థన ఎవరు నేర్పించారు?
ఆయన పేరు చెప్పాలమ్మ. ఆయన పేరు అబ్రహాం ఎట్లా ప్రార్థన చేశాడో ఎలియాజర్ కూడా ఏం చేయటం మొదలుపెట్టాడు? ప్రార్థన చేశాడు. ఓకేనా? రైట్, బాగుంది కదా. ఆ ప్రార్థన మనం అందరం 24వ అధ్యాయంలో చదువుతాం, ఆదికాండం. ఓకే, ఇప్పుడు మీరు ప్రార్థన చేస్తున్నారు, మీ పిల్లలు ప్రార్థన చేస్తున్నారా? ఏమా మిగతా వాళ్ళని అడుగుతున్నాను, చేస్తున్నారా? మీరు ప్రార్థన చేస్తున్నారు కుటుంబ యజమానులుగా, మీ భార్య ప్రార్థన చేస్తుందా? వింటున్నారా? నా ప్రశ్న అర్థమవుతుందా? వింటున్నారమ్మా? మీ భార్య, అమ్మగారులు మీరు ప్రార్థన చేస్తున్నారా? వ్యక్తిగత అనుబంధం మీకు దేవునికి ఉందా? ఉండాలి. దేవునికి స్తోత్రం. అబ్రహాం ప్రార్థన చేశాడు, అది చూచాడు ఎలియాజర్, ఆయన ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ఈరోజు నీ మంచి గుణాలన్నీ కూడా ఎవరు నేర్చుకోవాలి? నీ కుటుంబం నేర్చుకో. దేవునికి స్తోత్రం. ప్రతిరోజు నాకు ఒక అలవాటు ఉంది, లేకంగానే బ్రష్ అయిన తర్వాత బైబిల్ పట్టుకొని 10 వచనాలు చదువుతా ప్రతిరోజు. ఒక్కోసారి మా అబ్బాయి చదవడం, ఒక్కోసారి చదువుతాడు, ఒక్కోసారి నన్ను చూసి చదువుతాడు. కారణం ఏంటి అని అంటే నేర్చుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. ఏదన్నా నువ్వు నేర్పించాలి అని అంటే ఫస్ట్ నువ్వు చేయాలి. అవునా? కుటుంబంలో నువ్వు ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు, ఏదైనా నీ కుటుంబానికి నేర్పించాలనుకున్నప్పుడు నువ్వు చేయాలి. నువ్వు చేయకుండా వాళ్ళు చేయరు. అర్థమవుతుందా? కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అబ్రహాము ప్రార్థన చేయడం చూచాడు, ఎలియాజర్ చేశాడు. ఈరోజు నీవు చేసే భక్తి నీ కుటుంబం చూడాలి, నీ పిల్లలు దాన్ని ఆచరించాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అట్లా చేస్తే ఆయన దాసుడుగా ఉండాడు. దేవునికి స్తోత్రం. యజమానుడుగా ఉంటాడు. అబ్రహాము చేశాడు ప్రార్థన, ఇస్సాకు చేశాడు. ఇస్సాకు చాలా గొప్ప జీవితాన్ని ఆయన జీవించాడు. పొలంలో ఆయన ధ్యానిస్తున్నప్పుడు చూచారు, ఆయన పనివారులందరూ ఆయనకు నమస్కరించారు, లేచారు. ఏమండి? రిబ్కాతో సహా. దేవునికి స్తోత్రం. ఈరోజు అట్టి జీవితం మీరు నేను కలిగి దేవుని సన్నిధానంలో మనము బానిసత్వపు స్థితిని విడిచిపెట్టాలంటే ఆ స్థితి తీసేసేది ఒకే ఒక్కడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ద్వారానే సమస్తం సాధ్యం. కాబట్టి వాటన్నిటినీ మనం జ్ఞాపకం చేసుకుంటూ, మీరు ఎల్లప్పుడూ మీ పిల్లలకు ఒక విషయం చెప్పాలి. నాయన, ఈరోజు ఇవన్నీ దేవుడిచ్చినటువంటి భాగ్యం. ఏమన్నా? అంతేగా నా కష్టం ఎంత మాత్రము లేదు, దేవుడిచ్చినటువంటి భాగ్యం అనే చెప్పాలి. రేపొద్దున నువ్వు దేవునికి భయపడ్డావు అనుకో, దేవుని యందు యథార్థమైన జీవితం జీవించావు అనుకో, ఇంతకంటే ఎక్కువ దీవెన దేవుడు నీకు దయచేస్తాడు. దేవునికి స్తోత్రం. అరే, మనకు 10 ఎకరాల పొలం ఉందరా, నేను 2 అమ్మేస్తా ఇప్పుడు చచ్చిపోయే లోపల. నువ్వు ఏమన్నా చేసుకున్నాడు అనుకో, నువ్వు బతికున్నప్పుడే అమ్మేస్తాడయ్యాన్ని. అర్థమైందా? నేర్పించకండి. ఆస్తుల గురించి పిల్లలకు చెప్పకండి, అంతస్తుల గురించి పిల్లలకు చెప్పకండి, ఉద్యోగాల గురించి నాయన నా జీతం ఎంతని చెప్పకండి. పిల్లల్ని భయభక్తులతో పెంచండి. అవేవి కావాలో ఎంత అవసరం అంతే చెప్పండి, కానీ అనవసరమైనటువంటి చెప్పి వారి భవిష్యత్తు పాడు చేయకండి. ఉన్నతమైనటువంటి స్థితిలో వెళ్ళాలని అంటే ఈ లోకంలో వదిలిపెట్టాల్సినవి కొన్ని ఉన్నాయి, అవి ఇహలోక సంబంధమైనవి. దాన్ని విడిచిపెడుతూ పరిశుద్ధుడైనటువంటి దేవుని అనుసరిస్తూ ఈ లోకంలో మనం మంచి జీవితాన్ని జీవించుదాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. దేవా, దీవించండి, కాపాడండి, ఆశీర్వదించండి, మమ్మల్ని సరిచేయండి, మా బ్రతుకులు మార్చండి. దాస్య స్థితి మాకు తీసివేసి సంపన్నమైనటువంటి స్థితి, అంటే నీ కుమారుని స్థితి లేదా నీ కుమార్తె స్థితి మీరు మాకు ఇవ్వాలనుకుంటున్నారు. ఆ స్థితికి మేమందరము అర్హత సంపాదించుకునేలాగున మీరే మీ కృపచేత నింపి కాపాడమని, విన్న ప్రతి హృదయాన్ని మీరే తాకమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.